విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి వెంటనే ఢిల్లీ తీసుకువెళ్లారు. ఢిల్లీలో ఈడీ ఆఫీసులో పెట్టిన అధికారులు ఈరోజు ఉదయం వైద్య పరీక్షలను చెక్ చేయించి తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఏ క్షణాన్ని సరే ఆమెకి రిమాండ్ విధిస్తారా లేదా అనేది కాసేపులో తెలుస్తుంది. మరోవైపు కవిత అరెస్టు అక్రమం అంటూ కవిత తరపు లాయర్లు కూడా వాదిస్తున్నారు. కానీ కవితకి అరెస్టుతో పాటు రిమాండ్ కాపీతో పాటు కస్టడీ కావాలని కూడా ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరు మధ్యన వాదనలు కొనసాగుతున్నాయి. అసలు ప్రొసీజర్ ఏం చెప్తుంది? కవితని ఇక్కడి నుండి హైదరాబాద్ నుండి ఢిల్లీ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ట్రాన్స్లేట్ వారెంట్ ఉండాలంటూ కేటీఆర్ చేసిన వాదనలో పసెంత ఉంది. ఒకవేళ తీసుకువెళ్తే ఏం జరగబోతుంది? ఈడీ అధికారుల ప్రొసీజర్ ఏ విధంగా చేస్తున్నారు? వాటితో పాటు ఇప్పటికే సిబిఐ తన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కవితని అక్యూజ్గా పెట్టింది కాబట్టి ఒకవేళ ఈడీ అధికారుల కేసులతో పాటు సిబిఐ కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయాలు అంతా మాట్లాడడానికి మాజీ పోలీసు అధికారి డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సర్వేశ్వర రెడ్డి గారిని అడిగి పూర్తి వివరాలు తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. సార్, నిన్నటి ఎపిసోడ్ నుంచి చూస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ ఇవన్నీ కూడా గతంలో సినిమా స్టైల్లో జరిగేవి. అవన్నీ సినిమా డైలాగులు. అవన్నీ కాస్త పక్కన పెడితే 7 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే 41 CRPC నోటీస్ ఇవ్వాలి. 7 సంవత్సరాల పైన శిక్ష పడే వాళ్ళకైతే ఎటువంటి నోటీసు లేకుండా తీసుకెళ్లే అధికారం CRPC చెప్తుంది. కానీ ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది దీనికి భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సెక్షన్ 19లో చేయొచ్చు, సెక్షన్ 50 వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి చేయొచ్చు. కానీ కవిత అరెస్ట్ అప్పుడు వచ్చారు, ఉదయం నుంచి వాళ్ళు ఒక రెక్కి వేసుకున్నారు. రెక్కి వేసుకున్న తర్వాత మధ్యాహ్నం టైంలో వెళ్ళారు, సోదాలు చేశారు. 5:20కి అరెస్ట్ చూపించారు, రైట్? అదే టైంలో కేటీఆర్ గారు రావడం, ఇది ట్రాన్స్లేట్ వారెంట్ లేకుండా తీసుకువెళ్ళడం ఒక అక్రమం అంటూ, ఒకవేళ దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే మీరు చాలా బాధ్యులు అవ్వాల్సి వస్తుందంటూ ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను అర్థం చేసుకుంటే కేటీఆర్కు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ జీరో. హౌ కెన్ యూ సే లైక్ దట్? ట్రాన్సిట్ వారెంట్ అంటే ఈ పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ అదర్ స్టేట్ పోయినప్పుడు సఫిషియెంట్ టైం లేనప్పుడు కన్సర్న్ కోర్టు ఇక్కడ నంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారెంట్ తీసుకొని టు అవాయిడ్ ది కాంట్రడిక్షన్స్ అవాయిడ్ చేయడానికి అది ట్రాన్సిట్ వారెంట్ ప్రయోగిస్తాం. అక్కడ 5:20కి అరెస్ట్ చేశారు. 10 వరకు నైట్ హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉంది, మార్నింగ్ 10 వరకు ఉంది, ఇంకా టైం ఉంది. 12 గంటలకు ప్రొడ్యూస్ చేసిన కోర్టులో. అంటే ఒకవేళ కేటీఆర్ గారు ట్రైన్లో తీసుకెళ్తారు అనుకున్నారే మామని? స్పెషల్ ఫ్లైట్లో వచ్చిందండి. ట్రైనింగ్ తీసుకెళ్తారు. చాలా సివియర్ కేసు. 1275 కోట్ల లాస్ ఉంది దాంట్లో. అంటే సాధారణంగా ఢిల్లీలో అరెస్ట్ చేశారనుకోండి ఒక కేసులో, ఆయన్ని ట్రైన్లో తీసుకురావాలనుకుంటే 48 అవర్స్ టైం చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు ట్రాన్సిట్ వారెంట్ అనేది మస్ట్ అంటారు. ఫ్లైట్లో వచ్చిన దానికి అవసరం లేదు అనుకుంటా కదా? అవసరం లేదు. ఫ్లైట్ అనేది 1 hour జర్నీ ఢిల్లీ, అవసరం లేదు. తర్వాత వాళ్ళు టైం ఫిక్స్ చేసుకుని వచ్చిండ్రు కనుక ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ టప్ తీసుకెళ్ళిపోతుంది. వీళ్ళు లేకుండా అంత లేట్ అయితే ఉంటే రాత్రి మేజిస్ట్రేట్ ఇంటి ముందు ప్రొడ్యూస్ చేస్తారు కన్సల్ట్ జ్యుడిషియల్. అంటే ఆ వారెంట్ లేకుండా లోపల రాకూడదా? ప్రసక్తి లేదు. అది ఎందుకు చెప్పినారో మన ఎవరు సలహా ఇచ్చిన ఇటువంటి పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి ఆమె జైలు పంపిన అందరు కలిసి. ఎందుకు అంటే ఫస్ట్ ఈమెకు నోటీసులు వచ్చినప్పుడు 61 వచ్చినప్పుడు. అవును, 61 అనేది విట్నెస్ కింద ఎగ్జామ్ చేస్తాం. ఆ 61 నోటీస్ తీసుకొని ఢిల్లీ హైకోర్టులో నేను విట్నెస్ కనుక నన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది, ఏదన్నా మిస్ చేసి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇస్తూనే డెఫినెట్లీ, ఎందుకంటే నాట్ టు అరెస్ట్ కెన్ గో ఆన్ ఇన్వెస్టిగేషన్ ఇస్తున్నాయి. ఆ మంచి అవకాశాన్ని చేజాతలు చాదర్చుకున్నారు సలహాలు ఇచ్చిన దాన్ని బట్టి. అదేం అడ్వైజ్, లీగల్ అడ్వైజ్, ఇల్లీగల్ అడ్వైజ్ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఫస్ట్ 61 దీంట్లో నోటీస్ తీసుకొని ఆమె కోర్టుకు వెళ్ళొచ్చా? అంటే ఎంక్వైరీకి పిలుస్తున్నారు, విట్నెస్ కింద పిలుస్తున్నారు చెప్పడానికి. విట్నెస్ కింద పిలుచుకున్నారు, అరెస్ట్ చేస్తారు అనుమానం ఉందని చెప్పి వెళ్తే నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ కెన్ గో ఆన్ అని కోర్టు ఆర్డర్ ఇస్తుంది, డెఫినెట్గా ఇస్తుంది ఇన్వేరబుల్లీ. కానీ మరి ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? ఇంకా అంటే సలహాలు సంప్రదింపులు టీములు అవన్నీ ఉంటాయి. మేధావులు అంతా కలిసి జమ అయినారు, జమ అయి అందరు కలిసి ముందుకు పంపించారు. ఓకే, కానీ ఇప్పటికే అందులో సిబిఐలో కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎగ్జాక్ట్లీ ఆమె కూడా అక్యూజర్ చూపించారు. ఫస్ట్ విట్నెస్ అన్నారు, తర్వాత అక్యూజ్ చేశారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమో పేరు లేదు. ఒక ఆయన వద్దని అంటుండే విన్నాను, ఎఫ్ఐఆర్ పేరు లేకుండా ఎట్లా చేస్తారు అంటే ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ది హోల్, అది మొత్తం పరిపూర్ణం కాదు. ప్రాథమిక సమాచారం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవడం. ఎఫ్ఐఆర్ పేరున్నంత మాత్రం తీసేయకూడదని ఏం లేదు. అవును, ఆ ఎవిడెన్స్ లేకుండా తీసేస్తాడు. ఎఫ్ఐఆర్ పేరు లేకుంటే ఎవిడెన్స్ వచ్చిందనుకో పలానా పుల్లయ్యల వినా యాడ్ చేయ 216 CRPC కింద యాడ్ చేయమని అక్యూజ్ కింద యాడ్ అవుతుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సార్ నిన్న తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి.
కోర్టు డెసిషన్ అనేది మనం కాసేపు పక్కన పెడితే ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నట్లే కదా ఈడీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వచ్చింది. ఓకే, కోర్టులో పెట్టారు. ఒకవేళ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది అనుకోండి, ఇస్తే ఇమీడియట్గా ఆమెకు హెల్త్ చెకప్ చేసి జైలుకి పంపిస్తారు. అవును. కానీ ఈడీ కూడా మాకు కస్టడీ కావాలని మరొక పిటిషన్ వేస్తుంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? హైలీ పాసిబుల్ బెయిల్కు సమ్ సర్టన్ సర్కమస్టెన్సెస్ 438లో బిలో 16 years కానీ లేకుంటే మహిళ ఉండి సిక్ ఉంటే కానీ స్పెసిఫిక్ సర్కమస్టెన్స్లో బెయిల్ ఇవ్వడం మేబీ గివెన్ అన్నాడు. ఆడ కూడా డిస్క్రిషనరీ బై ది కోర్టు, నాట్ మ్యాండేటరీ. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు. అందుకొరకు మ్యాండేటరీ కాదు అది. బెయిల్ ఇవ్వడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే మోర్ దెన్ 7 years ఉంది, 10 years ఉంది. గ్రావిటీ అఫెన్స్ బట్టి 20 years వరకు పనిష్మెంట్ ఉంది. యాక్ట్ మాడిఫై అయింది కనుక. అలాంటప్పుడు అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీనికి పనికిరాదు. బిలో 7 years బెయిల్ ఇచ్చి వదిలిపెట్టండి అంటే దాంట్లో డిస్క్రిప్షన్ ఉంది. సెకండ్ ప్యార్లో డిస్క్రిప్షన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అంటే బెయిల్ పై వదిలిపెడితే పారిపోవచ్చు, విట్నెస్ ట్యాంపర్ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు అనేటువంటి వాదనలు బిలీవ్ చేస్తే అయ్యో డెఫినెట్లీ కోర్ట్ హ్యాస్ టు సెండ్ ద రిమాండ్. సార్, ఇప్పుడు ఈ కేసులో మెయిన్ కనిపిస్తుంది ఇష్యూ ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఆమె కాన్స్పరెన్సీ ప్లస్ డబ్బులు కూడా ముట్టాయి అనేది నానక్రామగూడ దగ్గర ఎక్కడో దగ్గర ఇల్లు వట్టినాగిలిపల్లిలో ఫ్లాట్ ఉందని ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికన్నా ఫోన్లు ట్యాంపరింగ్ చేసేదనే విషయం వస్తుంది. 15 ఫోన్లు ఆవిడ. ఇప్పుడు ఆ కేసులో 6 రీజన్ చూపించి ఈమె ఫోన్ పవర్లో ఉన్నప్పుడే ఫోన్ ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఈమెకి బెయిల్ ఇస్తే ఇంకా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ ఆ సెక్షన్ అడ్డుకోవచ్చా ఆ పార్ట్? ఇప్పుడు చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ లాట్ యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. తల్లి క్రియేట్ చేసుకుంది. టెలిఫోన్లు బొగలగొట్టడం, వాట్ నెసెసిటీ మేడ్ టు హర్ టు డెస్ట్రాయ్ ది టెలిఫోన్స్ అంటే కన్సీల్ ద ఫ్యాక్ట్. మీరు మొన్న చెప్పారు ఎప్పుడో కన్సీల్ ద ఫ్యాక్ట్, ఐడెంటిటీ కన్సీల్ చేయడం, ఫ్యాక్ట్ కన్సీల్ చేయడము, ఇవన్నీ 201లో వస్తే ఫోన్స్ పలగొట్టుంటే బెనిఫిట్ అవుట్ వస్తుంది. తర్వాత ఫ్లైట్లు ఎందుకు పోయిందంటే చార్టర్డ్ ఫ్లైట్లో రామచంద్ర పిల్లి ఈమె అందరు కలిసి ఢిల్లీకి. తర్వాత పోతే పోయింది అనుకుందాం. ఆ స్టార్ హోటల్ ఎందుకు మీటింగ్ పెట్టి టికెట్ చేశాక పాలసీ మీద డిస్కషన్స్ ఎందుకు చేశారు? నీకు సంబంధం లేనప్పుడు నువ్వు రామచంద్ర పిల్లకి పోయి తిరుపతిలో ఫోటోలు దిగుతారు, మీ ఇంటికి వస్తారు, ఆడన్నీ కోసం చేస్తారు. అభిషేక్ రావు ఉంటాడు. అభిషేక్ రావు 2 సంవత్సరాలు అక్కడనే ఉండి జైలు ఎక్కడ ఉన్నాడో తెలియదు, జైల్లో ఉన్నాడు. అఫ్ఘానికి రావులు అయిపోయాడు, జైల్లో ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళందరూ అప్రూవర్గా మారారు. దీనికి తోడు అప్రూవర్ మాట్లాడు. అప్రూవర్ అంటే ఇన్ ద సెన్స్ అక్యూజ్డ్గా పోయినప్పుడు తర్వాత మేము చెప్తాం వాస్తవం అని పిటిషన్ ఇస్తే జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అప్రూవ్ ఏం మారినంత మాత్రాన్ని కేసుకి వెళ్ళి తీసేయాలని ఎక్కడ మ్యాండేటరీ కాదు అది. ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు. కోర్టు బిలీవ్ చేస్తే ఫర్దర్ ఎవిడెన్స్ ఈమె గురించి దొరికింది కనుక అప్రూవల్ తీసుకున్నారు. ఆ రోల్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు కవిత కూడా అప్రూవర్గా మారుతానంటే ఒప్పుకుంటుంది. బుచ్చిబాబు కూడా కవిత మారడానికి ఆయనతో అవుతుంది స్టోరీ. సౌత్ జోన్లో, సౌత్ ఇండియా దాంట్లో సౌత్ ఉంది కదా, ఆయన కొడుకు శ్రీనివాసరెడ్డి కొడుకు, ఈమె బుచ్చిబాబు, రామచంద్ర పిల్లై, మాగంటి శ్రీనివాసరెడ్డి కొడుకు రఘు ఉన్నట్టు రాఘవ వీళ్ళందరూ ఉన్నారు. కాన్స్పిరేట్ చేసిండ్రు. 32% లిక్కర్ దాంట్లో తీసుకున్నారు వీళ్ళు. తర్వాత పాలసీ మేకింగ్కు వీళ్ళు సహకరించారు. ఎందుకంటే అక్కడ పాలసీ ఎట్లా చేంజ్ అవుతుంది, కరోనా వచ్చిందని చెప్పేసి 174 కోట్లు ఎగ్జామ్ చేస్తారు. దాన్ని ఎన్ని చేతులు పడినో నో పడినో ఎవరు పడినో. ఇప్పుడు కవిత అప్రూవర్గా మారుతారంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఎవరికి మారుతుంది అప్రూవర్? ఆల్రెడీ వాళ్ళందరూ అప్రూవ్ మారే ఏమి పెట్టిండు. సిసోడి అప్రూవర్ చెప్పిండు, ఏమి చెప్పిండు. తర్వాత అభిషేక్ రావు చెప్పిండు, బుచ్చిబాబు చార్ట్ అకౌంట్ ఏమేమి చెప్పిండు. అందరూ ఏమేమి చెప్పినాక ఇంక మారే ఏమని చెప్తారట. అంటే కోర్టు ఎంతమందికి అప్రూవ్గా యాక్సెప్ట్ చేస్తుందండి? డిపెండ్ అపాన్ ది వయబిలిటీ, యూస్ఫుల్ బట్టి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది తప్ప ఇంకొకరి మీద ఒకరు అప్రూవల్ మారుకుంటే అప్రూవల్ అట్లా ఛార్జ్ నడవదు అట్లా. ఓకే సార్, ఇప్పుడు తీసుకొచ్చారు. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ విధించారు అనుకోండి, జైలుకి పంపిస్తారు. ఆల్రెడీ సిబిఐ కేసు కూడా అక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో. వాళ్ళు కూడా కస్టడీ పిటిషన్ వేస్తారా? డెఫినెట్లీ వాళ్ళు కస్టడీ అరెస్ట్ రెగ్యులైజ్ చేయించాలిగా. మళ్ళీ వాళ్ళు ఇంట్రాగేషన్ తీసుకుంటారు. ఒక 10 రోజులు అడుగుతారు, 5 రోజులు 6 రోజులు ఇస్తారు. వాళ్ళు ఏమో స్టేట్మెంట్ రికార్డు సింగల్ ఎవరెవరో సాధ్యత మహారథులు దీంట్లో బయట కొడతారు. సుజన్ రెడ్డి గిజిరెడ్డి అంతా లేరు కదా, మళ్ళీ వాళ్ళని ఏమో చేస్తారు, ఈమెతో ఎదురుకేసి తెలియదు. అట్లా ఈమె ఇంట్రాగేట్ చేస్తారు. అంటే మీరు చెప్తున్నట్లుగా ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టం అంటారు? హైలీ ఇంపాసిబుల్. ఆమె ఇప్పుడు ఈ ఉన్న సర్కమస్టెన్సెస్ అయితే రానిక లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టు ఎంక్వైరీ విచారణలో ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు అని ఒక వాదన తీసారు. సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి 19వ తారీఖు వాయిదా ఉంది కాబట్టి ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాయిదానే ఉంది కాబట్టి అక్కడ బైండింగ్ లేదు. అరెస్ట్ చేయొద్దు, ఈమెను మేము విచారించేది అరెస్ట్ చేయదని కాదు. వీళ్ళు ఏంటంటే దేనికి సుప్రీంకోర్టు పెట్టారు, ప్రొసీజర్ వైలేట్ చేసిందని. సమన్స్కు ఇచ్చి పిలిచడం, ఒక స్త్రీని ఇట్లా ఆఫ్టర్ 5 విచారించొద్దని దాని కిందనే చేసిండ్రు. ఆ మెడ్రాస్ కోర్టులో జడ్జిమెంట్ దాన్ని పట్టుకొని చేసిండ్రు. అది అప్లికేబుల్ కాదు కదా. ఇప్పుడు నేను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. స్త్రీని అరెస్ట్ చేసేటప్పుడు లేడీ ఎస్ఐ ఉంటారు, లేడీ ఇన్స్పెక్టర్ ఉంటారు, లేడీ డిఎస్పీ ఉంటారు, లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. మరి
స్త్రీ టు స్త్రీకి ఏమైనా ఉందే కదా, భేదం లేదు కదా. కానీ సాయంత్రం సమయంలో మహిళలకు అరెస్ట్ చేయదన్నప్పుడు ఉంటుండగా 5:20కి అరెస్ట్ చూపించారు కదా. అవును, 5 అరెస్ట్ చూపిస్తే అరెస్ట్ చూపించారు, అరెస్ట్ చూపించకుండా విచారించలేదు కదా. అరెస్ట్ చూపించారంటే దేర్ ఇస్ ద మ్యాటర్, అక్యూజ్ ప్రూవ్డ్, అందుకు అరెస్ట్ చూపించారు. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? నో అరెస్ట్, నో రాంగ్ అట్లా. సార్ అరెస్ట్ విషయంలో ఒకసారి వెనక్కి వస్తే, ఓకే, మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఒక డ్రామా నడిచింది. 5:20కి అరెస్ట్ చూపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ వెళ్ళారు, గొడవ చేశారు. హరీష్ రావు గొడవ హరీష్ రావు చూస్తున్నారు, ఇట్లా చేతులు కట్టుకొని చూస్తున్నాడు, నాకెందుకు అన్నట్లు ఫీలింగ్ చూస్తున్నాడు. తాగినోడు కట్టే తాళ్ళ పని అన్నట్లు ఇట్లా నాకెందుకు అని చూస్తున్నాడు హరీష్ రావు మౌనంగా. ఓకే, కేటీఆర్ గారు అక్కడ చెల్లె కదా మరి, అన్న చెల్లెల మధ్య అనుబంధం కదా. ఆ డోర్లు పూజ చేసుకొని లోనికి వచ్చేసి ఎవరు రావద్దని చెప్పినారు. పూజ చేసి లోనికి అక్కడ ఒక ఆఫీసర్ పనిచేస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆవిడని అడ్డుకోవడం, ఆవిడ మీద గట్టిగా మాట్లాడడం, అదంతా కూడా నేరం పరిగణ తీసుకోవచ్చు. నేరం కింద పరిగణ తీసుకుంటారు. అబ్స్ట్రక్షన్ టు ది ఇన్వెస్టిగేషన్ అని ఓ సెక్షన్ ఉంటుంది. 341 చేస్తారు, అంకుల్ కన్ఫైన్ చేసిన ఆఫీసర్ అని. తర్వాత అన్వాంటెడ్ ఫోబియా క్రియేట్ చేసేసి, ఒక అన్లాఫుల్ అసెంబ్లీ క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఒత్తిడి తీసుకుని భయభ్రాంతులకు గురి చేయడానికి ఫైనాన్స్ కింద తీసుకొస్తారు. తర్వాత దీనివల్ల ఏం జరిగిందని వాళ్ళు అబ్జర్వ్ చేయలే, వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఛార్జ్ షీట్ వేసి షీ షుడ్ బి ఇన్ జ్యుడిషియల్ కస్టడీ అండ్ ట్రయల్ మేబీ కమిషన్ లెటర్ ఇస్తే ఆ కస్టడీలోనే ట్రయల్ కమిషన్ అవుతుంది. సార్ వీళ్ళు చేసిన సీన్ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, పెద్ద ప్లస్ పాయింట్. బెయిల్ రాదు సార్. వీళ్ళు అరెస్ట్ చేస్తున్నప్పుడు బ్రదర్ క్రియేట్ చేసిండ్రు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ గారు వస్తుంటే వీళ్ళు ఏమో అసలు సహకరించారు. ఇన్వెస్టిగేషన్ అలాంటి వాడు అయిపోతుంది, లేనిపోతే కథ. ఎవరండి ఇటువంటి సలహాలు ఇస్తారు ఆయనకి? ఇంకా ఉన్నారు మేధావులు, అడ్వైజర్స్ ఉన్నాయి, అడ్వైజర్స్ మొత్తం. వాళ్ళందరూ సలహాలు 2 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నారు కదా ఆ గవర్నమెంట్ 9 సంవత్సరాల్లో. రిటైర్డ్ వాళ్ళందరూ అడ్వైజర్ పెట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళు అక్కడ బయటకు వస్తే క్లూజ్ బయట చెప్తారని కాన్సెప్ట్. మరి ఏందో వాళ్ళకే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలవాలి. మరి అందరిని పెట్టుకోవడం గిటువంటి సలహాలే. కానీ అక్కడ ఒక ఎమోషనల్ క్రియేట్ అయింది. కవిత అంటే చెల్లెని అరెస్ట్ చేయడం పట్ల కేటీఆర్ బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఆ వెళ్తున్నప్పుడు ఒకరు కార్లో వచ్చి ఆమెకి డోంట్ వరీ అని చెప్పడం, ఆ ఎమోషనల్ అంతా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎమోషన్ కాదు, ఇక్కడ మోషన్ అయిపోతుంది. ఇక్కడ ఎమోషన్కి లేదు. ఎమోషన్ ఏం తీసుకుపోతున్నాండి, లా టేకింగ్ అర్ ఇన్ టు కస్టడీ. దానికి ఎమోషన్ అంటే అన్న చెల్లెల అనుబంధం బట్టి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఏ అనుబంధం ఉందో మరి ఏం కథను ఎమోషన్కి ఫీల్ అయి ఉండొచ్చు. ఏం కాదు పో నేను చూసుకుంటా అంటే తలుపులు బాగా పలగొట్టేసి పబ్లిక్ తీసుకొచ్చాయి మోడీ డౌన్ కానీ అవసరం ఉందండి? మోదీకి ఆ ఈడికి ఏం అవసరం ఉంది? అది తీసుకొచ్చామా? కానీ మీరు ఆ విజువల్ చూసుంటారు, చూసినా. చిన్న కొడుకు రావడం, కొడుక్కి ముద్దు పెట్టి వెళ్ళడం నాకు బాధ అనిపిస్తుంది కదా. ఏం బాధ ఉండదు. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఎగ్జాంపుల్ తీసుకో, ఆ కూతురుది ఎంగేజ్మెంట్కు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి పోలీస్ తీసుకొచ్చి 1-2 గంటల కోసం మళ్ళీ గుంజుకొని వెళ్ళిపోయి. మళ్ళీ ఎంత ఆ సినిమాలో ఎంత హీనియస్ అఫెన్స్, హీనియస్. అప్పుడు సెంటిమెంట్ లేదా? రేవంత్ రెడ్డి భార్య కోటి, రేవంత్ రెడ్డి పిల్లల కోటి, వీళ్ళ కోటి సపరేటా? అందుకనే పబ్లిక్ బాగా హట్ అయ్యి ప్రభుత్వాన్ని బొందలు కలిపేసిండు, బీఆర్ఎస్ బొందలు కలిపి. కారణం అది కూడా మేజర్ రీజన్. అది అంటే దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది చెల్లుకు చెల్లి అంటారా? చెల్లుకు చెల్లని కాదు, ఆ క్రైమ్ వేరే, ఈ క్రైమ్ వేరే. ఇది ఇంకా 100 కోట్ల స్కామ్ ఉంది కదా, 100,000 కోట్ల స్కామ్ ఉంది. ఇది ఆ స్కామ్లకు దాన్ని పట్టుకొని మనం కంపేర్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు, ఇదే ఎక్కువ. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఆ సెంటిమెంట్ గురించి చెప్తున్నా. మీకు బాధ ఉంది, మీకు కన్నీరు కారుస్తుంది, మీకు తపన ఉంది, మీరు ఒక అన్నజల్ల మీద అనుబంధం ఎట్టుకొస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు అనుకోనట్లే? ఎందుకు అనుకోలేదు? చట్టం పని దాన్ని చేసుకుపోయింది అంటాడు ఆయన. ఇది కూడా చట్టం పని, వేరే పని చేస్తుంది, చుట్టాల పని చేస్తుంది. చట్టం పని చేస్తుంది, వేరే పని చేస్తలే కదా. ఈడీ పని చేస్తుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అట్లెందుకు అనుకోవద్దు? ఒక డాటర్ పెళ్లి అవుతుంది, తండ్రి లేకుండా ఉండడం, తండ్రి ఒక జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి సరౌండింగ్గా పోలీస్ మద్దతు రావడం అనేది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది ఆ రోజుల్లో ఎవరిబడి. దాని పర్యవసానమే ఈ బికేమ్ టీచర్ రైట్ నౌ. సార్ ఇప్పుడు ఆమె చెప్తున్నట్లుగా ఒక మహిళని నైట్ టైం అరెస్ట్ చేయకూడదు, తర్వాత నేను రాను, నన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు మాట్లాడంటే మీకు సహకరిస్తానంటే చెప్తుంది ఆవిడ. సాక్షి కాదు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి అక్యూజ్డ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రామోహన్కి అక్యూజ్డ్ ఉండదు. జైల్లో ఉంటే అది మీరు చెప్పేది, జైల్లో ఉంటే కోర్టుకు తీసుకుపోకుండా జైల్లోకి వెళ్ళి అటెండ్ కావచ్చు వీడియో కాన్ఫరెన్స్. ఆ మెథడ్ అక్కడ ఉంది. ఇంటికాడ కూర్చొని నేను రాను, నాకు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి, 10 ఎలక్షన్ అయినాక వస్తా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి చికాకు తెచ్చినాయి. సార్ ఇప్పుడు అదే డైలాగులు సామాన్యుడు చెప్తే ఏజెన్సీ ఊరుకుంటాయా? పట్టుకపోయి ఎత్తుకపోతారు. మరి ఆవిడ పట్ల ఎందుకు అది? ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఇవన్నీ రాజకీయ హోదాలు ఉన్నాయి కదా. అంటే అండి చట్టం కానీ న్యాయం ముందు ఎవరైనా సమానం అంటారు కదా, మరి మీరు ఇంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? సమానలే కాదని కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ పీపుల్ ఆర్టికల్ 14 అదే చెప్తుంది.
రూల్ ఆఫ్ లా అనేది ఒకటే కరెక్ట్. రూల్ ఆఫ్ లా ఇంకొకటి ఉంది, 15 Clause 3 ఒకటి ఉంది. ఏం చెప్తారు, జైల్లో ఆడవాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. స్త్రీల క్రైమ్ కాకుండా పొలిటికల్ దాంట్లో వచ్చే వాళ్ళకి మొత్తం స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. 15 Clause 3లో ఉంటుంది ఆర్టికల్లో. అట్లా అందరు సమానులే, మరి ఇప్పుడు సమానులు కాదని ఎవరన్నా మేమేమనలేదే కాదు. అదే ఇప్పుడు ఆమె రానట్లు నేను రాను అంటే వేరే వాళ్ళకైతే మీరు రాత్రి తబలు పగలు కొట్టి మరి తీసుకెళ్తారు. పక్కా చేస్తావు, అటువంటి పని పక్కా చేస్తారు పోలీసులు. ఈడ కూడా వీళ్ళు చేసింది కదా, నేను రానంటే చాయ్ ఇచ్చిండు, తాడిచ్చిండు, మెడకేసుకున్నది. రానని చాలాసార్లు మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. మన ఇప్పుడు సీజ్ నాట్ కాన్స్టిట్యూషన్ వేరే ఉందా, వీళ్ళ రాజ్యాంగం వేరే ఉందా, వీళ్ళ యొక్క రూల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. కాన్స్టిట్యూషన్ అందరికి ఒకటే, పోలీస్ వ్యవస్థ అందరికి ఒకటే, ఈడీ అందరికి ఒకటే. డిఫరెంట్ వీళ్ళ పర్సనల్ ఇంటికి లేవు కదా. నేను రాను, నా చదివినప్పుడు వస్తా, ఎలక్షన్ ఉంది నేను క్యాంపెయిన్లో పోతున్నా, లేకుంటే ఢిల్లీలో కూర్చొని మహిళా రిజర్వేషన్ గురించి పోరాడతా, ఈ సందర్భాల్లో అవన్నీ చేసింది. అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ నెగిటివ్. ఇప్పుడు ఈ చేసిన కార్యక్రమాలు మొత్తం నెగిటివ్. వీళ్ళు డెఫినెట్ పిటిషన్ ఇస్తారు, ట్రయల్ షుడ్ బి కమెన్స్ వెన్ సీ ఈజ్ అండర్ జ్యుడిషియల్ కస్టడీలో ట్రయల్ కమెన్స్ కావాలని పిటిషన్ చేస్తాం. 3-4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, బెయిల్ రాదు. అంటే ఫస్ట్లోనే వీళ్ళు సహకరించుకుంటూ ఉంటే చార్జ్ షీట్ ఇప్పుడు ఈమె అన్నది కదా, ఇట్లా చూపుకుంటూ పోయా కదా, నువ్వు విక్టరీ నీకు అంత ఉన్నప్పుడు మంచిగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయంగా పొలిటికల్గా పెడుతున్నావు, అదే ఒప్పుతుంది పో. స్వాతంత్రంలాగా బయటికి కడిగిన ముద్దలాగా మరి పోకుండా ఉండి నీ ఎంతకు నువ్వు తిరగబడి స్పీచ్లు ఇచ్చి అవి ఇచ్చి మోడీ లేదు గీడి లేదు అని పెద్ద పెద్దలను తిట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. కేటీఆర్ మాటలు ఏమైనా ఉన్నాయండి? దీన్ని మనం పొలిటికల్ అరెస్ట్ గా చూడాలా, రియల్ గా క్రైమ్ గా చూడాలండి? రియల్ క్రైమ్, నాట్ పొలిటికల్ అరెస్ట్. సరే, ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ఇవి ఎలక్షన్ ముందు, లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఈమెను అరెస్ట్ చేసింటే ప్రభుత్వం వస్తుండే రాలా అనే ఒక వాదన సొసైటీలో ఉంది. చేయలేదు కనుకనే పోయింది, బీజేపీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, వీళ్ళిద్దరు ఒకటి రోడ్డు పోయిన అనే సంగతి ఒకటి ఉంది. ఇప్పుడు ఏమంటారు అంటే, ప్రజలు ఏమంటారంటే మోదీ గారు ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు బీజేపీ సీట్లు 12, 13, 14 వరకు వస్తూ ఉంటారు. కవిత అరెస్ట్ కింద బీజేపీ ప్లస్ అవుతుంటారా? బీజేపీ ప్లస్ అవుతుంది ఇంకెవరికి. ఎందుకు? ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటి కాదని బయటపడదు. ఇప్పుడు నేషనల్ ఎలక్షన్ కదా, నేషనల్ ఎలక్షన్ లోకల్ చాలా డిఫరెన్స్ వస్తారు పీపుల్ ఓటర్స్. ఎందుకంటే జాతి సమైక్యత కానీ, జాతి ఐక్యత కానీ, సార్వభౌమత కానీ బీజేపీ వచ్చిన తర్వాత మోదీ నేతృత్వంలో ఇంటర్నేషనల్గా మన భారతదేశానికి ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. ఫినాన్షియల్గా కూడా 3rd ప్లేస్కి వెళ్తుంది, 4th ప్లేస్. 100% అవును, అది ఫ్యాక్ట్. అది ఎవరు కాదని లేరు. ఒక గ్లోబల్గా ఒక ప్రాముఖ్యమైన భారతదేశము అనే ఒక నిలబెట్టింది మోదీ. ఆ సందర్భం ఉంది. ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడుతున్నాం. వాస్తవం మీరు అన్నట్లుగా కవిత అరెస్ట్ అనేది బీజేపీకి ప్లస్ అంటారు. అంటే ఇద్దరు మధ్య బంధం లేదు, నేను అంటలేను, ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, బీజేపీకి బీఆర్ఎస్ కి బంధం లేదు కాబట్టి బంధం లేదు, అనుబంధం లేదు అనుకుంటున్నారు కదా. అవును, కానీ బీఆర్ఎస్ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా, సానుభూతి రావచ్చు కదా. బీఆర్ఎస్ ఆల్రెడీ కొలాప్స్డ్, కూలబడిపోయిన ఆడబిడ్డని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, ఆడబిడ్డ అంటే చేసిన పని తెలంగాణ కట్టగడతాండి. తెలంగాణ ఆడపడుచులు ఆత్మగౌరవం దెబ్బతింటే నువ్వు పోయి క్రైమ్లా లిక్కరం కూడా నీవు కూర్చుంటావు. తెలంగాణ మహిళలంతా తీసుకొని రోడ్డు వేస్తావా? ఇది క్రైమ్, అగైనెస్ట్ ఇట్స్ క్రైమ్, కాన్స్పిరసీ. ఆ మాట కూడా కాన్స్పిరసీ యాడ్ చేయాలి 120B. నిన్ను వాళ్ళందరూ ఎవరు లాగమంటున్నారు? నువ్వు చేసుకున్న వ్యక్తిగతం, అది నువ్వు చేసుకున్న బిజినెస్ వ్యాపారం, దాన్ని తీసుకొచ్చి తెలంగాణ మహిళ ఉండి లిక్కర్ దీంట్లో ఇరుక్కోవడం ఏంటండి? లిక్కర్ తింటే మనీ అనేది ఈ ప్రిన్సిపల్ ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని ఒక సూత్రం ఉంది. ఈ మనీ సంపాదించడానికి, తాగుబోతులకు వీళ్ళందరికీ వర్తించదు. వీళ్ళు ఇంకా జమ చేస్తూనే పోతారు, దాహం పెంచుకుంటూ పోతుంది. అదే అందుకొరకు ఆ సూత్రం వీళ్ళకు మార్షల్ ఒకటి ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని. ఆ సూత్రం వీళ్ళకి వర్తించదు. నాణ్యాలు వేరే జమ చేయడం కానీ, మన డబ్బులు కూడా పెట్టడం కానీ ఇవన్నీ పనికిరావు. ఇంకా ఎక్కువ పోతూనే ఉంటారు. అట్లా ఆ యాంగిల్లో పోయింటుంది మేడం. సార్, ఫైనల్గా చెప్పండి, పిఎంఎల్ యాక్ట్లో కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది? పిఎంఎల్ యాక్ట్లో 96% కన్విక్షన్ రేట్ ఉంది. 96% కన్విక్షన్ రేట్ ఉంది. తర్వాత అక్కడ సిబిఐ ఒకటి ఉంది, సిబిఐ కన్విక్షన్స్ ఉన్నాయి, అది సపరేట్ ఇన్వెస్టిగేషన్. పిఎంఎల్ యాక్ట్లో పేపర్ స్పీక్స్, వేగంగా మాట్లాడుండదు. వీళ్ళ టెలిఫోన్ ట్రాకింగ్ ఉంటుంది, వీళ్ళ మీటింగ్ ట్రాకింగ్ ఉంటుంది, హోటల్లో వీళ్ళంతా పని ఉంటుంది, తర్వాత టెలిఫోన్ పలగొట్టింది ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఏవి ఈ మొత్తం వీళ్ళంతా అప్రూవర్ అయింది కదా, సోకాల్డ్ ఏమి టీములు కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, పిల్లే కానీ అందరూ అప్రూవర్గా మారిపోయినారు. అప్పుడు కవిత అలోన్ వాట్ సీకెండ్, అడ్వకేట్తో పోతే ఓడిపోతామని చెప్పడం, డాక్టర్తో పోతే చచ్చిపోతామని చెప్పడం. క్యాన్సర్ ఉన్నా నువ్వు 2-3 ఏళ్ళు బతుకుతావు, తర్వాత వద్దని అంటారు. తర్వాత అడ్వకేట్ దొరికితే తప్పకుండా గెలుస్తావు. నేను కూడా అడ్వకేట్, నాతో చాలా మంది నీ కేసు నేను గెలిపిస్తానంట. అది గెలుస్తా ఓడుతా అనేది జ్యుడిషియల్ చెప్పాలి. అట్లా ఇవన్నీ నమ్మనికే లేదు. అందుకొరకు ఈమె స్టార్టింగ్ నుంచి ఆ ట్రాక్లో పోయేది లేకుండే మంచి అవకాశం వచ్చింది. విట్నెస్ కింద 61లో పోతుంది, 41లో పోతే 91 తీసుకుపోయి రికార్డ్ అయిపోతుంది, అడ్వకేట్తో పంపుతుంది. అంటే దే ఫీల్ హౌ షీఈస్ ప్రౌడ్ లేడీ అని.
అంటే మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరని ఒక భావన ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేసిర్రు ఇప్పుడు కదా అంతకుముందు ఆ భావన అంటే పవర్లో ఉంది కదా. పవర్ ఉన్నప్పుడు పవర్ అనేది పవర్ కరప్ట్స్ పవర్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ అని పృథక్కరణ సిద్ధాంతం, అధికార పృథక సిద్ధాంతంలో మాంటెస్కి చెప్తాడు. ఈ పవర్ ఉంటే దీపం కింద చీకట్లు అంటే కనపడవు, ఇవి వచ్చి వీటికి వస్తాయి. ఎవరు వాళ్ళు ఒక్కరే కాదు, జనరల్ చెప్తున్నారు. వీటికి వచ్చి ఆ ముందులో కనపడ వెనక చూస్తుంటారు, వాడు వేసిపోతాడు. అది పవర్ కథ. పవర్ ఉన్నప్పుడు ప్రేమతత్వం పెంచుకోవాలి, అనుబంధం పెంచుకోవాలి, ఆప్యాయత పెంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజలను పలకరించడానికనే మీకు ప్రజలే గారు మినిస్టర్లు పోవాలంటేనే అపాయింట్మెంట్. హోమ్ మినిస్టర్ సార్ పోయి ఆ గేట్ కంటే వెళ్ళిపోయా రాని ఆలోచన. అందరు పేపర్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎవరు కలుస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కలుస్తారు చెప్పు? ఎవరన్నా అపాయింట్మెంట్ ఇచ్చిందా? కలిసి పోతారు, సంక్రాంతి పుణ్యం నాగలాగా లేసి ఇట్లని కనపడి మన 2-3 ఇచ్చి పోతాడు, ఆ ఫామ్ హౌస్లో ఉంటాడు. అది కాదు కదా. నేను దాని గురించి ఎన్నుకోలే. సరే నేను కన్స్ట్రక్షన్ డెవలప్ చేసిన అన్ని చేసిన. డెవలప్తో పాటు వేరే స్కీములు స్కాములు అన్నీ ఉన్నాయి కదా. అవి మళ్ళీ తర్వాత ఏమొస్తావు మన గౌరవ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి తెలవాలి ఏమేమి దాంట్లో ప్రాసిక్యూట్ చేస్తారనేది. సార్ ఫైనల్గా మరొకసారి చెప్పండి, కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా? బెయిలు నిర్దాక్షిణ్యంగా రాదు. ఎందుకు అంటే ఆ బెయిల్ అనేది రైటే, ఫండమెంటల్ రైట్ కిందనే వస్తుంది, ఒక భాగం. బెయిల్ ఈజ్ రైట్, బట్ క్రైమ్ ఈజ్ అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ ఉంది. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ ఇన్వాల్వ్ అయింది. ముందే ఆమె ఈడీని సిబిఐని ఎవరిని కేర్ చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కదా, సెక్షన్ 6 అబాలిష్ చేయమనండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎలా చేయాలంటే సెక్షన్ 6 స్టేట్ కన్సెంట్ని తీసి ఎత్తేయాలి. కన్సెంట్ అవసరం లేదు, చేస్తే బాగుంటుంది నా సలహా నాది. డిఎస్పీ యాక్ట్ 6ను అవాయిడ్ చేయాలి. ఇప్పుడే మనకు వచ్చింది ఏంటంటే కవితకి 7 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇస్తారు, నేను చెప్తే ఎంతమంది డెఫినెట్ ఇస్తారు. 10 అంటే 7 days ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? ఓ రోజు చేసి 7 రోజులు అయినాక మళ్ళీ పంపించేసి ఒక్కని గురించి తీసుకొస్తారు. ఆ నుండి సిబిఐ మెల్లగేస్తారు. వీటిలో నడిచి కోలాటం పురుగులు ఉంటాయి నీళ్ళలో, ఇటు తిరిగి మొత్తం తిరుగుతూనే ఉంటాయి. తిరిగి ఛార్జ్ షీట్ వేస్తారు, ట్రయల్ కమిషన్ చేయమని చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. సాధారణ 14 రోజులు రిమాండ్ ఉంటుంది కదా, 7 రోజులు ఎందుకు ఇచ్చారు? నార్మల్గా పెడతారు. అది 7 రోజులు ఇచ్చాక మళ్ళీ ఇన్సఫిషియెంట్ ఇంటరాగేషన్ కంప్లీట్ కాలేదు, మళ్ళీ పిటిషన్ ఇస్తారు. వేస్తే ఇంకో 7 రోజులు ఇస్తారు. 14 రోజులు ఒకసారి ఎందుకు మహిళ అని చెప్పేసి అట్లా కూడా అట్లా. కానీ ఇప్పుడు అది బయట రాదు. వీళ్ళ వాదన ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టులో చెప్పుకోవాలి వాదన తప్ప ఈ లోయర్ కోర్టులో చెప్పడానికి లేదు మురళి. అవును, మరి దాన్ని తీసుకొని దీన్ని అడ్డబెట్టి ఎట్లా చేస్తారు? ఇక ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన మాట్లాడితే మనం ఏం చెప్పేది? ఇదే విధంగా గతంలో కూడా మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టు ఒక అక్షంతలు వేసింది కదా, నువ్వు కిందకి వెళ్ళు, కింద నుంచి రావాలి. మీరు ఛత్తీస్గఢ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొన్న వచ్చింది ఒకటి. ఓఎల్టీ ఉంది, ఒక మహిళ, ఆమె ఇదే మనీ లాండరింగ్ కేసులో పోతే ఛత్తీస్గఢ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చేసింది బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు అన్నది. అది బేస్ కాదు మురళి. రీసెంట్లీ బెయిల్ వాజ్ రిజెక్టెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ కేసు, మహిళా డిప్యూటీ డైరెక్టర్ కేసు. మళ్ళీ అయిపోయా, బెయిల్ ఎట్లా వస్తుంది? అందుకొరకు బెయిల్ అనేది దీంట్లో రాదు. బెయిల్ గురించి సరే పోరాడతారు, తపన పడతా అని చేస్తారు, రాదు. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతే తెలుసా? కస్టడీ టీఆర్ జైల్ బ్యారక్ నెంబర్ 6 దాన్ని తీసుకుపోయేస్తారు. బ్యారక్ నెంబర్ 6 ఎందుకు? అరే 9 బ్యారక్లు ఉన్నాయి టీఆర్ జైల్లో. బ్యారక్ నెంబర్ 6లో మహిళలు పెడతారు. దీంట్లో మళ్ళీ సగాలు ఉన్నాయి. ఈ సగంలో ఏముంటుంది అంటే మళ్ళీ ఇతరులేమో క్రైమ్ చేసే వాళ్ళని పెడతారు, ఇటు సైడ్ ఏమో పొలిటికల్ ప్రిజనర్స్ పెడతారు. వీళ్ళకి ఫెసిలిటీ మంచిగా ఉంటుంది, వీళ్ళకి క్రైమ్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే లేదని కానీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అని మీరు నేరస్తులు, ఆర్థిక వ్యవస్థ దేశాన్ని కొల్లగొడుతున్నారు, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు అని దాని కింద వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. అందుకొరకు టీఆర్ జైలుకు పంపించారు మేడం. 3 జైలు ఉన్నాయి. టీఆర్ జైలు బిగ్గెస్ట్ జైలు 1957 వచ్చింది. ఏసీఐ ఖండంలో అతిపెద్ద జైలు టీఆర్ జైలు. ఏసీఐ ఖండంలో అతిపెద్ద జైలు టీఆర్ జైలు. దానిలో 52,000 మంది 5,250 మంది ప్రిజనర్స్ పెట్టచ్చు ఎట్ ఎ టైం. అంత పెద్ద జైలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో కవితకు 7 రోజులు రిమాండ్ విధించింది.